హెచ్ఎంటీవీ హాన్స్ ఇండియా ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవాడ సిద్ధార్థ అకాడమీ ప్రాంగణంలో ఇవాళ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థలు పాల్గొననున్నాయి. ఏపీలోని వేలాది విద్యార్థులకు దిక్సూచిగా నిలిచే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున విద్యార్థులు, వారి పేరెంట్స్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ 2025 అవార్డ్స్ ప్రకటించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ వేడుక విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు విద్యావేత్తలు. ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాల్గొంటున్న డీమ్డ్ యూనివర్సిటీ అటానమీస్తో పాటు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఈ ఎడ్యుకేషన్లో పాల్గొంటారు. హెచ్ఎంటీవీ హాన్స్ ఇండియా ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవాడ సిద్ధార్థ అకాడమీ ప్రాంగణంలో ఇవాళ ప్రారంభం కానుంది. ఈ ప్రారంభానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్యామ్ లైవ్ లో అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్. పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే, లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు 2025 పేరిట ఇక్కడ ఒక విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసింది విజయవాడలో. దీనికి సంబంధించి అనేక ప్రెస్టీజియస్ యూనివర్సిటీలన్నీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం మనతో సెంచురియన్ యూనివర్సిటీ ప్రతినిధులు మనతో ఉన్నారు. చెప్పండి, ఈ సెంచురియన్ యూనివర్సిటీ అంటే మీరు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫెయిర్కి రావటం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఎడ్యుకేషన్ ఫెయిర్ కూడా లోపల అవార్డ్స్ అవి ఇస్తున్నారు. ఇంకా స్టాల్ స్టడీ అవుతుంది సార్. బాగుంది సార్. మేము పార్టిసిపేట్ సంతోషంగా ఉంది సార్. చెప్పండి, మీ సెంచురీ యూనివర్సిటీ తరఫున ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? Sir, Century University mainly focusing on technical education along with agriculture also. So it has been established in 2010 under the UGC Act, and we are focusing on, and it's a NAC A+ accreditation by the NAC, and we are focusing on mainly agriculture, BTech and other allied courses also. Agriculture courses kuda ICR accredited unnai. So BSc Agriculture, BFSc, that is Bachelor of Fishery Sciences, MSc Agriculture, ivanni ICR accredited courses. So ee total courses anni student talaga future ki chala upayogapadatai. So we focus on max. So we are also focusing on technical education like BTech in computer science engineering. We are offering artificial intelligence, cyber security, machine learning. These are all the specialization domains, and we have industry on campus. We have 21 agri units inside our campus. We have a 140-acre campus in Odisha, and we have a 68 nearly 70-acre campus in Andhra Pradesh. And apart from that, we have taken lease land for agriculture, who the students will practice outside the fields, outside the cultivation fields. And all agriculture courses for all learning platforms, we have established 21 units inside our campus. That is comes under, and we have HR lab, we have 3D lab, we have all the facilities, we have drone facility, and under these 21 units we have mushroom cultivation, we have hydroponics, we have dairy farm, we have dairy processing unit. So whatever the products what we are producing inside our campus, and people are involving in production, people are involving in process, students are involving in selling, and students will learn everything from the entire 21 units. So that is our main focus on agriculture and technical education. చెప్పండి మేడం, అంటే ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థుల కంటే మీ యూనివర్సిటీ తరఫున కల్టివేషన్ కానీ ఇది కానీ అంటే దానికి సంబంధించిన ల్యాబ్స్ కానీ ఇటువంటివన్నీ మీ కాలేజీ ప్రాంగణంలో ఉన్నాయి? యాక్చువల్లీ అండి అన్ని ల్యాబ్స్, అది కూడా హై అండ్ ల్యాబ్స్ మా యూనివర్సిటీలో ఉన్నాయి. బేసిక్గా యూనివర్సిటీ స్కిల్ బేస్డ్ యూనివర్సిటీ. మా యూనివర్సిటీ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే మేము ఇండస్ట్రీకి తర్వాత స్టూడెంట్కి గ్యాప్ లేకుండా చూస్తాం. ఏ స్టూడెంట్ అయినా కూడా హీ విల్ బీ ఇండస్ట్రీ రెడీ. బయటికి వెళ్ళాక స్టూడెంట్ ఇంకా కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు. ఇన్ ద సెన్స్ లైక్ వెళ్ళంగానే ఒక సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, లెర్నింగ్ గ్యాప్ అనేది ఉంటుంది. మేము ఆ లెర్నింగ్ గ్యాప్ అనేది ఫిల్ చేస్తాం. స్టూడెంట్ తర్వాత కూడా నేర్చుకోవాల్సి వస్తుంది ఒకసారి మార్కెట్లో ఉన్నాక. బట్ ద థింగ్ ఈజ్ మేము ఆ గ్యాప్ లేకుండా చూడడానికి ట్రై చేస్తాం. యూజువల్లీ ఏంటంటే ఇండస్ట్రీ పార్టిసిపేషన్ అనేది మా యూనివర్సిటీలో ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఇండస్ట్రీ పీపుల్ వచ్చినప్పుడు వీ గెట్ టు అండర్స్టాండ్ వెదర్ హౌ వీఆర్ సపోజ్ టు అప్గ్రేడ్ సో దట్ ద స్టూడెంట్ ఫైండ్స్ నో డిఫికల్టీ వన్స్ ఈజ్ ఇన్ ద మార్కెట్. అంటే చెప్పండి, అంటే జనరల్గా ఈ అగ్రికల్చరల్ అనగానే ఎక్కువ మంది స్టూడెంట్స్ మన ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు, ఎందుకని?
యాక్చువల్లీ ద థింగ్ ఈస్ ఇతర రాష్ట్రాలకి వెళ్తున్నారు అంటే బేసికల్లీ మేబీ ఐసీఆర్ అక్రిడిషన్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే మాకు యూనివర్సిటీలో వీ డూ హ్యావ్ ల్యాబ్స్. మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలందరూ ఏంటంటే దే హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. మాకు నియర్లీ 180 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. పిల్లలందరూ ఆంధ్రాలో వచ్చి విజయనగరం క్యాంపస్లో పిల్లలందరూ ఏం చేస్తారంటే అక్కడ 180 acres కల్టివేషన్లో పార్టిసిపేట్ చేస్తారు. సో వెరీ యంగ్ డిపార్ట్మెంట్ అనుకోవచ్చు, ఎందుకంటే సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఇప్పుడే పాస్ అవుట్ అయ్యారు. బట్ ద థింగ్ ఇస్ వీ హ్యావ్ హైడ్రోపోనిక్స్ మా యూనివర్సిటీలో అండ్ వీ హ్యావ్ వాట్ ఈస్ దట్ టిష్యూ కల్చర్ ఉంది. సో ఏదైనా కూడా ప్రాక్టికల్గానే నేర్చుకుంటారు. థిరిటికల్గా అనేది బేసిక్గా ఉంటుంది, బట్ ఏంటంటే థియరీ దగ్గరికి ఆగిపోతే కష్టం పిల్లలకి, ఎందుకంటే దెర్ ఆర్ సర్టెన్ డౌట్స్ దట్ అరైజ్. సో ఆ డౌట్స్ అరైజ్ అవ్వకుండా ఏం చేస్తామంటే వీ సీ టు దట్ ద గ్యాప్ ఈస్ ఫిల్డ్. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ అగ్రికల్చర్ ప్రధానంగా టెక్నికల్ కోర్సులపైనే మేము ప్రధానమైన దృష్టి సారించామంటున్నారు. అలాగే ఈ ఎడ్యుకేషన్ 2 రోజుల పాటు జరగబోతోంది. రాష్ట్రంలోని ప్రముఖ యూనివర్సిటీలన్నీ కూడా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు విద్యార్థులకు అటు తల్లిదండ్రులకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇటువంటి ఎడ్యుకేషన్ ఫెయిర్ ఉపయోగపడుద్దని తప్పనిసరిగా తల్లిదండ్రులు విద్యార్థులందరూ కూడా ఎడ్యుకేషన్ ఫెయిర్ను ఉపయోగించుకోవాలని మాత్రం కోరుతున్నారు. కెమెరా Right, Shyam. Thank you. Thanks for the details.